హలో ఫ్రెండ్స్. ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ 1 అండ్ 2 దగ్గర వర్కులు ఎలా ఉన్నాయో చూద్దామండి. ఇప్పుడు మీకు చూస్తుంది టవర్ 1 అండి. టవర్ 1 దగ్గర వర్కులు చాలా ఫాస్ట్‌గా రన్ అవుతుంది. పురోగతి కూడా చాలా బాగుంది. ఎక్స్‌టెన్షన్ రాడ్స్ చాలా పైకి వేశారండి. కొన్ని బ్లాక్‌లో కాంక్రీట్ కూడా ఫిల్ చేస్తున్నారు. రాడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే డైరెక్ట్‌గా కాంక్రీట్ ఫిల్ చేస్తారండి. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి. ఈ టవర్ దగ్గర పక్కన బ్లాక్స్ అంటే మనకి ఫ్లోరింగ్ అంతా సిమెంట్‌తో చేసేస్తున్నారు. చూడండి టవర్ ఈ విధంగా ఉంది. నిరంతరం వర్క్ జరుగుతా ఉన్నాయండి. ఏ రోజు కూడా ఇవాళ రెస్ట్ అనేది లేకుండా. ₹1423 కోట్లు ఎస్టిమేషన్ ఇచ్చారండి. 1 అండ్ 2 కలిపి. సెప్టెంబర్ 2028 కల్లా కంప్లీట్ చేయాలండి. ఎస్టిమేషన్ ఇచ్చారు. చుట్టూతా ఇది కిందంతా ఇక ఇలా స్లాబ్స్ కడుతున్నారండి. ఎక్కడైతే నేల అయితే కనపడదు, మొత్తం సిమెంట్ మయమైపోతుంది. వాళ్ళ డిజైన్స్‌కి వాళ్ళు ఇచ్చిన డిజైన్‌కి అనుకూలంగా ఎక్కడ ఏం కట్టాలనేది ఇంజనీర్స్ దగ్గరుండి వర్కులు చేస్తున్నారు. చుట్టూతా వాల్ కూడా కడుతున్నారండి. ప్రతి వర్కర్ కూడా వెల్ ట్రైన్డ్ 2 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారండి దీనికి వర్కర్‌కి. అంటే ఇది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి సేఫ్టీ మెజర్మెంట్స్ అట్లా 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చేసి తీసుకుంటారు. బిహార్ నుంచి తీసుకొచ్చినా సరే 2 మంత్స్ కంపల్సరీ ట్రైనింగ్ అంటండి. వాళ్ళు షాపూర్ జీపాలంజీ వాళ్ళు. ఈ టవర్స్ కోసం స్పెషల్‌గా రెడీ మిక్స్ ప్లాంట్ అయితే పెట్టుకున్నారు. అక్కడి నుంచి మిక్స్ తీసుకొచ్చేసి డైరెక్ట్‌గా ఇక్కడ వేయటమే. లేట్ ఏం ఉండదు. చుట్టూతా వాల్ కడుతున్నారు చూడండి. రేపొద్దున వర్షాలొచ్చినా సరే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాల్ అనేది కడుతున్నారు. వీక్లీ చాలా డిఫరెన్స్ అనేది కనపడుతుంది. కన్‌స్ట్రక్షన్ చేయటానికి, పైకి వెళ్ళడానికి అనుకూలంగా ఈ పరంజాలు వేయటం ఉంటారండి. పరంజాలనేవి మనకు తెలుసు కదా! ఇల్లు కట్టేటప్పుడు వర్కర్స్ సేఫ్టీ ఇబ్బంది కలగకుండా ఈ టవర్ కట్టినన్ని రోజులు ఉంటానే ఉంటాయి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. కొత్తగా వచ్చినట్టయితే చిన్న హైప్ బటన్ ఒకటి కొత్తగా ప్రొవైడ్ చేశారండి యూట్యూబ్ వాళ్ళు. హైప్ గనుక నొక్కినట్టయితే వీడియోకి ఎంకరేజ్‌మెంట్‌గా నలుగురు చూడటానికి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. ఈ పాలవాగు పక్కనే వస్తదండి ఇది. ఈ ఎంటైర్ గవర్నమెంట్ కాంప్లెక్స్ 32 ఏకర్స్ లో ఉంటది. ప్రెజెంట్ ఇదంతా ఫౌండేషన్ ఫిల్లింగ్ చేస్తున్నారండి. ఫౌండేషన్ ఫిల్ చేసి బ్లాక్‌లో కట్టేసి ఫౌండేషన్ మొత్తం అంతా ఐరన్ కాంక్రీట్‌తో ఫిలప్ చేస్తున్నారు. ఇది భూమికి కనీసం ఒక 15 ఫీటు డెప్త్‌లో ఉందండి. ఈ 15 ఫీట్ కూడా కాంక్రీట్‌తో ఫిలప్ అంటే 15 ఫీట్ ఫిల్ చేయరు. ఒక 2, 3 ఫీట్స్ ఫిల్ చేసేసి బేస్‌మెంట్‌గా వాడతారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్. బేస్‌మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్. అక్కడి నుంచి టవర్స్ పైకెళ్తుంటాయండి. ఈ టవర్స్ మధ్యలో పాలవాగు కూడా ప్రవహిస్తది. అంటే ఒక డిజైన్ తీస్తారండి. పాలవాగు టవర్స్ చుట్టూతా వాటరు ఫ్లో అవుతున్నట్టు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనకి ఇమేజెస్ చూసారు కదా! మన స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఇమేజెస్. టవర్‌కి మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ అనేది కడతారు. అది థర్డ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతది. 5 టవర్లకి కనెక్ట్ అవుతదండి గ్లాస్ బ్రిడ్జి. మినిస్టర్స్ గాని, ఎంప్లాయీస్ గాని ఒక టవర్‌లోంచి ఒక టవర్‌లోకి వెళ్ళాలంటే మధ్యలో బ్రిడ్జిలోంచి వెళ్ళొచ్చు. కింద బ్లాక్స్‌గా బేస్‌మెంట్ అంటే కాంక్రీట్‌తో ఫిలప్ చేసుకుంటున్నారు. ఈ మంత్ ఎండింగ్ అయితే ఒక క్లారిటీ బాగొస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.